నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే అండి సార్, ఏపీలో రేషన్ షాపుల పునఃప్రారంభం 15 రోజుల పాటు రేషన్ సరుకులు పంపిణీ అని, వాహనాలతో పాటుగా రేషన్ కూడా డేంజర్ అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. అంటే ఖచ్చితంగా అది కనిపిస్తుంది కదా. ఇప్పుడు వాహనాలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు అత్యుత్సాహంతో. నేను ఆ రోజు ఒకసారి మీకు కూడా చెప్పాను, ఒక ఆయన ఫోటో క్రేజ్ కొద్ది పెట్టాడు కానీ అంత అవసరం లేదు, ఆయన పెద్ద వెహికల్స్ పెట్టమంటే నేను ఆటోలు సజెస్ట్ చేశానని ఎవరో చెప్పారు, ఆయన మంత్రివర్గ సభ్యుడు ఒక ఆయన. అది ఉండొచ్చు, అవి అనవసరమైన అవి అలవాటు పడ్డాయి, జనం వాటి కోసం వెళ్తున్నారు, తీసుకున్నారు. ఇప్పుడు వాటన్నిటిని ఒక్కసారిగా రద్దు చేసేసి మళ్ళీ పాత షాపుల పద్ధతిని పునరుద్ధరించడం ప్రజలు కోరుకున్నారా? ప్రజలకు ఏమైనా వాగ్దానం చేశారా? ఉదాహరణకు ఆయన రాజధాని రద్దు చేస్తానని చెప్పలా, కానీ ఆయన దాన్ని అమలు చేశాడు. మీరేమన్నా మేము రేషన్ షాపులు తీసేసి వెహికల్స్ తీసేస్తామని మీరు ఏమన్నా మీ సూపర్ 6లో కానీ ఎక్కడైనా చెప్పారా? ఎందుకు అది అవసరమైంది? ఇప్పుడు పైగా దాన్ని నమ్ముకొని కొంతమంది బతుకుతూ ఉంటారు, అదే అయిపోయింది. ఇంకా మూడో విషయము రేషన్ షాపులు, దాంతో ఉన్న సమస్య. ఇప్పుడు ధాన్యం ఇదేది రేషన్ పక్కదోవ పడుతుంది, మాఫీ ఏర్పడింది. అంతకుముందు లేదా? అంతకుముందు నాకు తెలిసి యువజన సంఘాలు గ్రామాల్లో బ్లాక్ మార్కెట్లు పట్టుకోవటము, వాటికి వెళ్ళిన వాటిని తీసుకోవటం, ఇట్లాంటి ప్రక్రియ. కాబట్టి జగన్ చేసింది పొరపాటు అయితే మీరు మెరుగ్గా చేయండి, కానీ వాలంటీర్లను పక్కన పెడతాము, రేషన్ షాపులను పక్కన పెడతాము అంటే ఇది ఒక విధంగా ప్రజల్లో కోరి అసంతృప్తి తెచ్చుకోవటం, అసౌకర్యానికి గురి చేయటమే. రేషన్ షాపులు, వాటికి సంబంధించిన క్యూలు, అందులో దారి మళ్ళడాలు, ఇవన్నీ అందరికీ బాగా అనుభవమైనటువంటి విషయాలే. ఇంకొకటి, అందరికంటే ఇది ఎక్కువ నష్టం ఎవరికి? రోజువారీ పనులు చేసుకునే వాళ్లకు. ఇప్పుడు నాదెళ్ల మనవాడు సంబంధిత మంత్రి ఒక మాట అన్నారు, ఇంటింటికి అన్నారు కానీ ఇంటింటికి కాదని. కానీ ఒక వాడకైతే 50 ఇళ్ళగా ఏదో ఒకటి ఇస్తూ వచ్చారు, దానికి అలవాటు పడ్డారు జనం. 15 రోజులకు అవసరం ఎప్పుడో వస్తారని. దీన్ని ఎందుకు దాన్ని ఇప్పుడు తీసేయడం, ఇంకా అనేక చేయాల్సిన సంస్కరణలు ఉండగనేది మొదటి అంశం. రెండోది మరింత డేంజర్ అంశం, ఈరోజు కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నాడు, బియ్యం కనుక అవసరం అనుకుంటే, అనవసరం అని అనుకుంటే మేము డబ్బులు ఇస్తాము అని. అంటే ఏ సమయంలో అయితే మీరు రేషన్ బదులు క్యాష్ ఇస్తాము అనే ప్రతిపాదన మీరు తెస్తున్నారో, మీరు వాహనాలనే కాదు అసలు సరుకులకు కూడా ఎసరు పెడుతున్నారనే సందేహం ప్రజలకు కలుగుతుంది. తప్పకుండా ఎందుకు దారి మళ్ళీ ఇప్పుడు సీజ్ ది షిప్ దగ్గర నుంచి ఇప్పటివరకు అవి ఎంతవరకు తేల్చారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు సీజింగ్ ది ఆటోస్ లాగా తయారైపోయింది. అది అయిన తర్వాత క్యాష్ ట్రాన్స్ఫర్, వర్మ ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, నగదు బదిలీ, అదే కదా గతంలో మనం ఎగతాళి చేసినంత అదే కదా. ఇప్పుడు మీరు అంటే ప్రతి ఒక్క కస్టమర్ దగ్గరికి వెళ్ళి మీకు డబ్బు కావాలా, మీకు దాని రేషన్ కావాలని అడిగి మీరు బదిలీ చేయడం మొదలు పెడతారా? అంటే ఇది అల్టిమేట్గా ఎక్కడికి దారితీస్తుంది అంటే రేషన్ వ్యవస్థ అస్తవ్యస్తం కావడానికి దారితీస్తుంది. ఇది వ్యవసాయ కార్మికుల దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఉన్న సమస్య. వ్యవసాయ కార్మికులకు కూలీ డబ్బులు ఇవ్వాలా, ధాన్యం ఇవ్వాలా అంటే వ్యవసాయ కార్మికులు ఎప్పుడు ధాన్యం ఇవ్వమని కోరుకుంటారు. ఎందుకని మార్కెట్లో 60 రూపాయల కిలో ఉంటే మీరు 10 రూపాయలు ఇస్తాం మేము రేషన్ కింద. ఉదాహరణకు రేషన్ బియ్యం కిలో 2 రూపాయలు అనుకోండి, మీరు 20 కిలోలు ఇస్తున్నామంటే 40 రూపాయలు ఇస్తారు మీరు. ఈ 40 రూపాయలతో వాడికి అరకిలో కూడా రాదు. కాబట్టి ఇక్కడ చాలా పెద్ద వ్యవహారం ఇది, ప్రజా పంపిణీ వ్యవస్థకు భంగం కలిగించే ఒక పెద్ద ప్రణాళిక ప్రకారం ఇది జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి దీన్ని ఎందుకు ఇది నాదెళ్ల మనోహర్ ముందు నుంచి దీని మీద చొరవ పెడుతున్నారు. పైగా రోగం ఒకటైతే మందు ఒకటి వేసినట్టుగా ఈరోజే నేను చూస్తున్నా, ఇప్పుడు వస్తుంటే మన ఛానల్లోనూ ఎక్కడో రేషన్ డీలర్ను పట్టుకున్నట్టుగా. ఇవన్నీ అతి పాత కథలండి. ఒక విధంగా క్రాస్ చెక్లు 1-2 మారడాలు అవి జరిగాయి, ఓకే. బియ్యం బ్లాక్ మార్కెట్ కాదు, బహిరంగంగా నేను గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చౌకగా తెచ్చుకునే బియ్యం వీధుల్లోకి వచ్చి కొనుక్కొని మరీ మర పట్టించి దోశపిండిగా మార్చేటటువంటి శక్తులు ఉన్నాయి. అది అందరికీ తెలుసు. ఇంకో మాట కూడా ఉంది, నిన్న నేను ఒక మాజీ ఎమ్మెల్యే చర్చలో చెప్తుంటే విన్నాను, ప్రతి సరుకు మాకు ఇంత డబ్బు ఇవ్వాలని గతంలో వసూలు చేసేవాళ్ళు అన్నారు. ఉదాహరణకు మాంసం కోట్లు, ఇంత కిలో మాంసానికి 10 రూపాయలు ఇవ్వాలని అది వరకు ఎమ్మెల్యే వసూలు చేసేవాడు. కానీ ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత అమ్మేదానికే కాకుండా తీసి పడేసే దాన్ని కూడా లెక్కేయాలి, అది మీరు ఎలా తీసేస్తారని దానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు అని. కాబట్టి అవినీతి ఎక్కడుంది, ఎవరు చేస్తున్నారు? క్లీన్ పాలిటిక్స్ అన్నారు కదా మొన్న చంద్రబాబు నాయుడు గారు. దాని మీద దృష్టి పెట్టే బదులు సచివాలయాలను కుదించి వాళ్ళని ఇంటికి పంపించి, ఇప్పుడు రేషన్ షాపులో వాళ్ళని పంపించి, ఇవన్నీ ఉపాధి కల్పించకపోగా
తగ్గించడం ఒకటి. మూడవది, మీరు కనుక డబ్బులు ఇవ్వడం మొదలు పెడితే ఆ ఇంటి యజమాని ఆ డబ్బులు కూడా తీసుకొని పోయి తాగేస్తాడు. వాళ్ళకి కనీసం ఈ బియ్యంతో తినే కొద్ది మందికి కూడా అవి దొరకవు. కాబట్టి దీన్ని తప్పకుండా ఇది పైగా అసంతృప్తి కూడా పెంచుతుందండి. రైటో తప్పో అని మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తుంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరి జొమాటోలు జెప్టోలు ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నారు జనం? శ్రమ లేదని కదా. మరి ఇంటి వద్దకు పాలన అనేది కాన్సెప్ట్ ప్రపంచమంతా అల్లుకొస్తుంటే దీన్ని రద్దు చేసేసి ఇలా ఎందుకు వెళ్తున్నారు? ఆ 30% దుర్వినియోగం ఆపడానికి మార్గం ఇదే నిజానికి ఇప్పుడే ఎందుకు మొదలైంది? ఇవన్నీ కూడా ఆలోచించాలి. అన్నిటికంటే మంత్రివర్గం ఇదివరకే ఫార్మల్గా లాంఛనంగా నిర్ణయించింది. ఈరోజు రవీంద్ర లేకపోతే నాదెండ్ల ఇట్లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, నగదులో కనుక మారేటైతే రేషన్కు మంగళం పాడినట్టు. ఈరోజా రేపు అనేది సమస్య తప్ప. ఇప్పుడు విద్యుత్ మీటర్లు కూడా అంతే. విద్యుత్ మీటర్లు ఏంటి, ఎంత మీటర్ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మీరు వినియోగిస్తారో లెక్కేసి అదే మీకు డబ్బు ఇస్తాం. కొన్ని రోజులు ఇస్తారండి, ఆ తర్వాత ఇయ్యరు. కాబట్టి రేషన్ ఇంకా సరుకులు పెంచి నాణ్యమైనవి చౌకగా ఇచ్చి ఎందుకు తీసుకోవట్లేదు జనం? కొన్ని అంటే నాణ్యమైనవి ఇవ్వడం లేదు. కాబట్టి నాణ్యమైనవి సరైన ధరకి ఇచ్చి ఇవ్వడం ఎట్లా అనేది మీరు ఆలోచించండి. కానీ ఈ కోత కోయటం ఇంకొక పెద్ద విషయం. జనసేన నిర్వహించే శాఖల నుంచే ఈ సమస్య వస్తుంది. ఇది ఒక విధంగా తెలుగుదేశం నాయకుల్లో కూడా కొంత అసంతృప్తి. మొన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లి దగ్గర ఒక వివాదం, అంతకుముందు అక్కడెక్కడ కాశీనా అయినప్పుడు అది పర్యావరణ, అదేమో సినిమాటోగ్రఫీ, ఇదేమో రేషన్ షాపులు. సో 3 కూడా చాలా ముఖ్యంగా ఇబ్బందికరంగా మారుతున్నవి అక్కడే అవుతున్నాయి. మరి ఎందుకు జరుగుతుంది తెలీదు. చంద్రబాబే చూసుకోవాలి. సార్ పవన్ డబుల్ వాయిస్